మొత్తం కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నుంచి 7 నిమిషాల వరకు ఉంచుకుందామండి. చక్కగా రెడీ అయిపోయిందండి. మొత్తం మనం వేసుకున్న కూరగాయలన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యి మంచిగా ఉడికిపోయింది కూర. స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. మెంతి కూరతో కలిసి మంచిగా ఉడికిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర పైన చల్లుకోవటమే. రెడీ అయిపోయిందండి. సులువుగా ఈజీగా టేస్టీగా అన్నం చపాతీలోకి ఒక మంచి కర్రీ అండి. ఈ విధంగా కూడా చక్కగా ట్రై చేసి చూడండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.